నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జాతీయ రహదారుల భూసేకరణ పరిహారం పంపిణీలో జాప్యంపై రేవంత్ ఆగ్రహం అక్టోబర్ కల్లా పూర్తి చేయాలని ఆదేశం నేడు మేడారానికి ముఖ్యమంత్రి గద్దెల విస్తరణకు శంకుస్థాపన ఆదివాసీల సాంప్రదాయం మేరకు నిర్మాణాలు నెలకోసారి ఎమ్మెల్యేలు పొలం బాట పట్టాలన్న చంద్రబాబు వచ్చే నెల నుంచే అమలుకు నిర్ణయం రైతులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని సూచన జీఎస్టీ సంస్కరణలతో ఆటోమొబైల్ రంగానికి ఊపు ట్రాక్టర్లు ప్రజా రవాణా వాహనాల ధరలు తగ్గాయన్న చంద్రబాబు కృష్ణానది తీరాన అట్టహాసంగా విజయవాడ ఉత్సవ్ అలరించిన సాంస్కృతిక జానపద కార్యక్రమాలు నేడు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో కుండపోత వర్షం పిడుగుపాటుకు 2 మృతి చాలా చోట్ల దెబ్బతిన్న పంటలు H1B వీసా ఫీజు పెంపు నుంచి పలు రంగాలకు ఊరట వైద్యులు రక్షణ భద్రతా నిపుణులకు మినహాయింపు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ప్రస్తావన నేటి నుంచి ఐరాస సర్వసభ్య సమావేశాలు ఉక్రెయిన్ గాజా యుద్ధాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం 60 ఏళ్ల తర్వాత హాజరవుతున్న సిరియా అధ్యక్షుడు తెలంగాణలో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ వేగంగా పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. చిన్న కారణాలతో జాతీయ రహదారుల నిర్మాణంలో జాప్యం చేయవద్దని సూచించారు. భూసేకరణ పరిహారం పంపిణీలో అలసత్వం ప్రదర్శిస్తే వేటు తప్పదని అధికారులను ముఖ్యమంత్రి హెచ్చరించారు. అనుమతుల కోసం కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, భూపేంద్ర యాదవ్తో త్వరలో భేటీ కానున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి భూసేకరణ పరిహారం పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. భూసేకరణ విషయంలో మానవీయ కోణంలో వ్యవహరించాలని, అదే సమయంలో రహదారుల నిర్మాణంతో కలిగే లాభాల్ని రైతులకు వివరించాలని కలెక్టర్లకు సూచించారు. ఆర్బిట్రేషన్ కేసుల్ని త్వరగా పరిష్కరించారన్నారు. తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం, అనుమతుల జారీ, కొత్త ప్రతిపాదనలపై జాతీయ రహదారులు, అటవీ శాఖల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జాతీయ రహదారులకు సూత్రప్రాయ అంగీకారం తెలపడం సహా నెంబర్లు కేటాయిస్తున్నప్పటికీ నిర్మాణ పనుల్లో జరుగుతున్న ఆలస్యంపై సీఎం ఆరా తీశారు. చిన్న కారణాలతో పనుల్లో జాప్యం సరికాదని, వెంటనే సమస్యల్ని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. రీజనల్ రింగు రోడ్డు ఉత్తర భాగం నిర్మాణంపై కేంద్రం లేవనెత్తిన సందేహాలన్నీ నివృత్తి చేస్తున్నప్పటికీ కొత్త సమస్యలు ఎందుకు లేవనెత్తుతున్నారని ఎన్హెచ్ఏఐ అధికారుల్ని సీఎం ప్రశ్నించారు. RRR ఉత్తర, దక్షిణ ప్రాజెక్టులను వేర్వేరుగా చూడొద్దని, సౌత్ కు కూడా నార్త్ కు ఇచ్చిన నెంబర్ను కొనసాగించి అనుమతులు మంజూరు చేయాలన్నారు. ఏకకాలంలో రెండింటి పనులు ప్రారంభమయ్యేందుకు సహకరించాలని ఎన్హెచ్ఏఐ అధికారుల్ని సీఎం కోరారు. RRR దక్షిణ భాగం అలైన్మెంట్ కు వెంటనే ఆమోదముద్ర వేయాలని కోరారు. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం వరకు 12 వరుసల గ్రీన్ఫీల్డ్ హైవేకు వెంటనే అనుమతులు ఇవ్వాలన్నారు. గ్రీన్ఫీల్డ్ హైవేతో 2 రాష్ట్రాల రాజధానుల మధ్య అనుసంధానం ఏర్పడి సరకు రవాణా, ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందని సీఎం అన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య 70 కిలోమీటర్లు తగ్గడంతో పాటు సరకు రవాణాతో దేశంలోనే మరే జాతీయ రహదారిపై లేనంత రద్దీ, ఆదాయం గ్రీన్ఫీల్డ్ హైవే ద్వారా వస్తుందని సీఎం తెలిపారు. హైదరాబాద్ శ్రీశైలం మార్గంలో రావిర్యాల, మన్ననూరు ఎలివేటెడ్ కారిడార్ కు అనుమతులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. శ్రీశైలం దేవస్థానం, శ్రీశైలం రిజర్వాయర్, టైగర్ ఫారెస్ట్ కు హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారని తెలిపారు. మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ జాతీయ రహదారి, ఆర్మూర్, జగిత్యాల, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, మహబూబ్ నగర్ రహదారులకు సంబంధించి పరిహారం పంపిణీలో జరుగుతున్న జాప్యాన్ని సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. జాబితాలు సమర్పించడంలో జాప్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. భూసేకరణ పరిహారం పంపిణీని అక్టోబర్ కల్లా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. జాతీయ రహదారుల నిర్మాణంలో అటవీ, పర్యావరణ శాఖల అభ్యంతరాలపై సీఎం సమీక్షించారు. అవసరమైన చోట ప్రత్యామ్నాయ భూములు, అడవుల పెంపకం చేపడతామని తెలిపారు. అవసరమైతే జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ను కలుస్తానన్నారు. వన్యప్రాణులు లేని అటవీ ప్రాంతాల్లోనూ వన్యప్రాణుల చట్టం అమలు చేస్తున్నారని సీఎం అన్నారు. ఎన్హెచ్ఏఐ కార్యాలయ నిర్మాణానికి హైదరాబాద్లో 2 ఎకరాల భూమి కేటాయింపునకు సీఎం అంగీకరించారు.
ఔటర్ రింగ్ రోడ్డు వరకు కోర్ అర్బన్ సిటీని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్య, వైద్యం, రోడ్డు రవాణా, పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కబ్జాల నుంచి విముక్తి పొందిన ప్రభుత్వ భూముల్లో స్కూళ్లకు అధునాతన భవనాలు నిర్మించాలని సీఎం నిర్దేశించారు. ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ సొంత భవనాలు నిర్మించేలా ప్రణాళిక చేయాలన్నారు. హైదరాబాద్కు క్లీన్ సిటీ ఇమేజీ తీసుకువచ్చేందుకు నిరంతరం శ్రమించాలని, చెత్త సేకరణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని మున్సిపల్, జీహెచ్ఎంసీ అధికారులను రేవంత్ హెచ్చరించారు. ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ పోలీసింగ్ విధానం అమలు చేయాలని ఆదేశించారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానం తరహాలో అంబర్పేట శ్మశాన వాటికను అధునాతనంగా అభివృద్ధి చేయాలని సూచించారు. హుసేన్ సాగర్ చుట్టూ ప్రాంతాలను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అన్ని హంగులతో అభివృద్ధి చేయాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మేడారంలో పర్యటించనున్నారు. సమ్మక్క సారలమ్మల మహాజాతరను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో వనదేవతల గద్దెల విస్తరణకు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాకను పురస్కరించుకొని మేడారంలో పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. కోట్లాది భక్తుల ఆరాధ్య దేవతలైన సమ్మక్క సారలమ్మ కొలువైన మేడారం కొత్త మార్పులను సంతరించుకుంటోంది. అభివృద్ధి కోసం చేపట్టే చర్యలను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ స్వయంగా పరిశీలించనున్నారు. హైదరాబాద్ బేగంపేట్ నుంచి హెలికాప్టర్లో మేడారానికి రానున్నారు. నేరుగా సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు వెళ్లి దర్శనం చేసుకుంటారు. పూజారులతో సమావేశమై మాస్టర్ ప్లాన్ లో భాగంగా చేపడుతున్న మార్పులపై చర్చిస్తారు. అనంతరం అభివృద్ధికి సంబంధించిన డిజైన్లను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మేడారం పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. రెండేళ్లకోసారి మేడారంలో జరిగే మహాజాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. వనం వీడి జనం మధ్యకొచ్చే వనదేవతల దర్శనాల కోసం కోట్లాది మంది భక్తులు మేడారానికి పోటెత్తుతారు. మహాజాతరకే కాకుండా వారాంతాలు, పండగ రోజుల్లోనూ రద్దీ పెరుగుతోంది. భక్తుల తాకిడికి అనుగుణంగా మేడారాన్ని అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. ఆదివాసీ సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను మార్చకుండా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. భారీ ఎత్తున స్వాగత తోరణాలు నిర్మించాలని సంకల్పించింది. గద్దెల వద్దకు భక్తులు సులువుగా చేరుకోవడానికి రహదారులను అభివృద్ధి చేయనున్నారు. జంపన్నవాగు పరిసరాల్లో స్నానాలకు వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పన కోసం నూతన నిర్మాణాలను చేపట్టనున్నారు. మేడారంలో 2.5 గంటల సేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. అనంతరం హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. ప్రతి ఎమ్మెల్యే వ్యవసాయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, అక్టోబర్ నుంచి కనీసం నెలకో రోజు పొలాలకు వెళ్లాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు వినడంతో పాటు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలో తాను కూడా కొన్ని కార్యక్రమాలు రూపొందించుకొని రైతుల్ని కలుస్తానని పేర్కొన్నారు. శాసనసభలో వ్యవసాయంపై జరిగిన లఘు చర్చలో భాగంగా అనుబంధ శాఖలపై చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను, రైతుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను ప్రతి ఎమ్మెల్యే కర్షకులను కలిసి వివరించాలని చంద్రబాబు సూచించారు. అక్టోబర్ నుంచి కంపల్సరీగా నెలకొక్కసారి కార్యక్రమాలు ఇస్తాం. రైతుల దగ్గరికి వెళ్తాం, అక్కడే మాట్లాడతాం, వాళ్ళ సమస్యలు వింటాం, సమస్య పరిష్కారం చేసి రైతాంగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతా అని తెలియజేసుకుంటూ ఏ ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మనది. దీనికి రైతాంగం కూడా పూర్తిగా సహకరించి, ఎందుకంటే 35% నేషనల్ యావరేజ్ వ్యవసాయంలో వచ్చే జిఎస్టిపి 18%, మంది 35%. దేశ యావరేజ్ లో డబుల్ మన దగ్గర నుంచి వస్తుంది. అంటే 2 వ్యవసాయం ఉంది. దీన్ని లాజికల్ గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. జీఎస్టీ సంస్కరణలు ఆటోమొబైల్ రంగం పురోగతికి ఉపకరిస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలో జరిగిన వరుణ్ గ్రూప్ డైమండ్ జూబ్లీ వేడుకలకు సీఎం చంద్రబాబు తన సతీమణి భువనేశ్వర్తో కలిసి హాజరయ్యారు. వరుణ్ గ్రూప్ ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ సంస్థ అధినేత ప్రభు కిషోర్ జీవిత చరిత్ర ది విన్నరియన్ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆటోమొబైల్ రంగంతో సహా ఏపీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. చంద్రబాబు సమక్షంలో వరుణ్ గ్రూప్, ఇండియన్ హోటల్స్ కంపెనీ మధ్య ఒప్పందం కుదిరింది. ఆర్గనైజేషన్స్ ఇన్ ఇండియా ఫస్ట్ జనరేషన్లో దెబ్బతింటాయి. కొన్ని సక్సెస్ అయితే సెకండ్ జనరేషన్లో దెబ్బతింటాయి. సెకండ్ జనరేషన్ సక్సెస్ అయి థర్డ్ జనరేషన్కి వస్తే ఆర్గనైజేషన్స్ కొంతవరకు సర్వైవల్ రేట్ పెరుగుతుంది. అలాంటిది ఈరోజు డైమండ్ జూబ్లీ అనేది దేశంలో అతి కొద్ది ఆర్గనైజేషన్స్ చేసుకుంటాయి. అలాంటి ఘనత సాధించిన వరుణ్ గ్రూప్ని అభినందిస్తున్నా.
బీహార్ శాసనసభ ఎన్నికలు నవంబర్ 5 నుంచి 15 మధ్య జరిగే అవకాశం ఉందని జాతీయ మీడియా పేర్కొంది. మొత్తం 3 దశల్లో ఈసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించే అవకాశం ఉందని తెలిపింది. నవంబర్ 22తో బీహార్ శాసనసభ గడువు ముగియనుండగా ఆలోపే ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చే వారం కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బీహార్కు వెళ్లనున్నారు. అటు ఈ నెల 30న శాసనసభ ఎన్నికలకు సంబంధించి తుది ఓటరు జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్లో అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఎన్డీ కూటముల మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. $1,00,000లకు పెంచిన H-1B వీసా దరఖాస్తు రుసుం పెంపును పలు రంగాలకు మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు బ్లూంబెర్గ్ ఓ కథనం ప్రచురించింది. మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలు అందించే వైద్య నిపుణుల కోసం అనేక ఆరోగ్య వ్యవస్థలు H-1B వీసాలపైనే ఆధారపడ్డాయి. ట్రంప్ నిర్ణయం వల్ల వైద్య సిబ్బంది కొరత మరింత పెరుగుతుందని అమెరికా వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంతర్జాతీయ గ్రాడ్యుయేట్లు అమెరికా వైద్య శ్రామిక శక్తిలో కీలకమని అమెరికా మెడికల్ అసోసియేషన్ తెలిపింది. ఈ నేపథ్యంలో స్పందించిన శ్వేతసౌధం ప్రతినిధి టేలర్ రోజర్స్ పెంచిన H-1B వీసా దరఖాస్తు రుసుం వైద్యులు, మెడికల్ రెసిడెంట్లకు మినహాయింపు ఉంటుందని వివరించారు. దాదాపు 7 కోట్ల మందికి పైగా అమెరికన్లు వైద్యుల కొరత ఉండే ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు సమాచారం. వైద్యులు, మెడికల్ రెసిడెంట్లతో పాటు రక్షణ, జాతీయ భద్రత, స్టెమ్ కార్యకలాపాలు, ఇంధనం, విమానయానం, సైబర్ సెక్యూరిటీ వంటి కీలక రంగాల నిపుణులకు ప్రత్యామ్నాయం ఉండదు. కాబట్టి ఆయా కంపెనీలు వీసా మినహాయింపు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. H-1B వీసాల రుసుంను అమెరికా $1,00,000లకు పెంచిన నేపథ్యంలో ప్రపంచంలోని ప్రతిభావంతులను ఆకర్షించేందుకు బ్రిటన్, చైనా యత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా రుసుమే లేని వీసాలను తీసుకొచ్చేందుకు బ్రిటన్ సిద్ధమైంది. ఇప్పటికే 540 లక్షల పౌండ్లతో గ్లోబల్ టాలెంట్ ఫండ్ను బ్రిటన్ ఏర్పాటు చేసింది. ప్రపంచంలోని 5 అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల్లో చదివిన వారికి, ప్రఖ్యాత అవార్డులు గెలుచుకున్న వారికి ఈ వీసాలు ఇవ్వాలని యోచిస్తున్నట్లు బ్రిటన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చైనా కూడా అక్టోబర్లో కొత్త ఉపాధి వీసా తెస్తామని చెబుతోంది. తమ దేశంలో పనిచేసేందుకు రావాలంటూ చైనా విదేశాంగ ప్రతినిధి ఒకరు ఆహ్వానించారు. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే కే వీసాతో సైన్స్, టెక్నాలజీ రంగాల్లో ప్రతిభావంతులను ఆకర్షించాలని చైనా భావిస్తోంది. కృష్ణానదీ తీరం పున్నమి ఘాట్లో విజయవాడ ఉత్సవ్ అట్టహాసంగా ప్రారంభమైంది. డ్రోన్ షో, లైవ్ బ్యాండ్ ఆకట్టుకోగా తుమ్మలపల్లి కళాక్షేత్రం, సంగీత కళాశాలలో బుర్రకథలు, నాటకాలు అలరించాయి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్ తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. దసరా వేడుకల నేపథ్యంలో నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ ఘనంగా ప్రారంభమైంది. తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల సంగీత కళాశాల, పున్నమి ఘాట్లో నిర్వహించిన వేర్వేరు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్, సత్యకుమార్, ఎంపీ కేసినేని చిన్ని తదితరులు పాల్గొన్నారు. విజయవాడ నగరం విశేష చరిత్రకు సాక్ష్యమని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. విద్య, కళా, ఉపాధి అవకాశాల గనిగా విరాజిల్లుతున్న గుంటూరు, విజయవాడతో కలిసిన అమరావతి నూతన శోభ సంతరించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకే నగరం, ఒకటే సంబరం అనే నినాదంతో నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్లో తెలుగు వైభవాన్ని కళ్లకు కట్టే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. తొలి స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు, టీవీ చలపతిరావు, విశ్వనాథ సత్యనారాయణ వంటి ప్రముఖులు ఇక్కడి వారేనన్న వెంకయ్య, ఎన్టీఆర్ కూడా ఇక్కడే చదువుకున్నారని చెప్పారు. తెలుగు భాషలో ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఒక రాజధాని విజయవంతం కావాలంటే ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఎంప్లాయ్మెంట్, ఈ ఆపర్చునిటీస్ లేకపోతే రాజధాని అభివృద్ధి చెందదు. అందువల్ల వాటిని దృష్టిలో పెట్టుకొని అటుపక్క గుంటూరు, ఇటుపక్క విజయవాడ, ఈ మధ్యలో కృష్ణమ్మ పక్కన ఈ అద్భుతమైన ఒక నగరం ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని ఆ రోజు మేము భావించాం. ఆ కార్యక్రమాన్ని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తారు. చాలా సంతోషం. తెలుగు భాషలో ఉత్తర్వులు ప్రభుత్వం ఇస్తూ ఉంది. చాలా సంతోషం. భాష పోతే శ్వాస పోయినట్టే అనే విషయాన్ని గమనించుకొని అందరూ దయచేసి మన మాతృభాషను కాపాడుకోండి. ఇన్నాళ్లు మైసూరు ఉత్సవాల గురించి మాట్లాడుకునే వారికి ఇకపై విజయవాడ దసరా వేడుకలు గుర్తుకు రావాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. కొండ మీద దుర్గమ్మ, కొండ కింద కృష్ణమ్మ ఉన్న ఈ పుణ్యభూమిపై జరిగే వేడుక వన్ టైం వండర్గా మిగిలిపోకూడదన్నారు. లండన్లో నిర్వహించే వింటర్ వండర్ ల్యాండ్ మాదిరిగా దినదిన ప్రవర్ధమానం కావాలని ఆకాంక్షించారు. ఇప్పటి వరకు దేశం మొత్తం మైసూరు ఉత్సవాల గురించి మాట్లాడేవారు. ఇప్పుడు ఆ చరిత్ర విజయవాడ ప్రజలు విజయవాడ ఉత్సవాల ద్వారా తీర్చిదిద్దాలని నేను కోరుతున్నా. ఆర్గనైజర్స్ అందరు నేను కోరుతున్నా, ఇది కేవలం వన్ టైం వండర్గా కాకుండా ప్రతి సంవత్సరం అద్భుతంగా నిర్వహించాలని వాళ్ళని నేను కోరుకుంటూ, అమరావతి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.
అందుకే విజయవాడ కేంద్రంగా ఒక కల్చరల్ ఫెస్ట్గా ఇది మారాలని ఆర్గనైజర్స్ అందరు నేను కోరుకుంటూ విజయవాడ ఉత్సవ్కు తొలి రోజే అపూర్వ స్పందన లభించింది. 5 వేదికలపై చేసిన సాంస్కృతిక, పౌరాణిక, నృత్య కళారూపాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పున్నమి ఘాట్లు కళ్లు మిరుమిట్లు గొలిపే బాణసంచా వెలుగు చిలుకులు మంత్రముగ్ధుల్ని చేశాయి. దుర్గమ్మ, పింగళి వెంకయ్య, ఎన్టీఆర్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆకృతుల్ని ప్రదర్శించిన డ్రోన్ షో ప్రత్యేకంగా నిలిచింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ధ్వజారోహణానికి ముందు రోజు చేపట్టే అంకురార్పణను ఆలయ సన్నిధిలో సేనాధిపతి విశ్వక్సేనుడి పర్యవేక్షణలో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తారు. తొలుత ఆలయానికి నైరుతి దిశలో భూదేవిని పూజించి పుట్టమన్ను సేకరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. అందులో నవధాన్యాలు ఆరోపింపజేసే క్రతువును శాస్త్రోక్తంగా చేపట్టనున్నారు. బుధవారం సాయంత్రం 5 గంటల 43 నిమిషాల నుంచి 6 గంటల 15 నిమిషాల మధ్య మేనలగ్నంలో జరిగే ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు అవసరమైన దర్భచాప, తాడును ఊరేగింపుగా ఆలయ సన్నిధికి చేర్చారు. కేజీబీవీలో సీటు రాలేదని కూలీగా మారిన జెస్సీ అనే విద్యార్థిని మంత్రి లోకేష్ చొరవతో 6వ తరగతిలో చేరింది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం బూదూరుకు చెందిన కుమార్, సంతోష దంపతులకు 3 సంతానం. పెద్ద కొడుకు నందవరం ప్రభుత్వ పాఠశాలలో చదువుతుండగా 3వ కుమార్తె గ్రామంలోనే 4వ తరగతి చదువుతోంది. 2వ కుమార్తె జెస్సీ 5వ తరగతి పూర్తి చేసింది. సమీపంలోని కేజీబీవీలో సీట్లన్నీ భర్తీ అయ్యాయి. దీంతో తల్లిదండ్రులు తమతో పాటు జెస్సీని కూలీ పనులకు తీసుకువెళ్లారు. కేజీబీవీలో సీటు వస్తే చదువుకోవాలని ఉందంటూ మీడియాలో అన్న మాటలతో మంత్రి లోకేష్ స్పందించారు. 24 గంటల్లో ఆమెను 6వ తరగతిలో చేర్పించారు. చిన్నారి తల్లిదండ్రులు మంత్రి లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. బడిలో చేరిక సందర్భంగా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు జెస్సీకి పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. భాగ్యనగరంలో ఉదయం ఉక్కపోత, సాయంత్రానికి కుండపోత అన్నట్లుగా భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తగా రోడ్లు, చెరువులను తలపించాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిడుగుపాటుకు 2 మృతి చెందారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో సోమవారం హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వాన మరోసారి దంచికొట్టింది. రోడ్లన్నీ కాలువల్లా మారాయి. కిలోమీటర్ల పొడవున వాహనాలు బారులు తీరాయి. కిలోమీటర్ ప్రయాణానికి గంటకు పైగా సమయం పట్టింది. అమీర్పేట్, పంజాగుట్ట, ఎర్రమంజిల్, సోమాజిగూడ, ఖైరతాబాద్, లక్డికపూల్, నాంపల్లిలో రహదారులపై వరద నీరు నిలవటంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. అంబులెన్సులు ట్రాఫిక్లో చిక్కుకుపోయి రోగులు ఇబ్బంది పడ్డారు. ఐటీ కారిడార్లోనూ కిలోమీటర్ల పొడవున వాహనాలు బారులు తీరాయి. మెహదీపట్నం, ఎన్ఎండిసి, మాసబ్ ట్యాంక్ క్రాస్ రోడ్డుపై ప్రయాణం నరకాన్ని తలపించింది. షేక్పేట్ పైవంతెన నుంచి టోలీచౌక్ వెళ్లే మార్గాన్ని ట్రాఫిక్ పోలీసులు మూసేశారు. ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, సనత్ నగర్, బోరబండలో రోడ్లు కాలువల్లా మారాయి. పలు బస్తీలు, కాలనీల్లోకి వర్షపు నీరు చేరటంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. యూసఫ్గూడ, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని జహీరానగర్, టోలీచౌక్లోని హకీంపేట్లో పలు వాహనాలు, ఆటోలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. జూబ్లీహిల్స్ వెంకటేశ్వర కాలనీ డివిజన్లోని దేవరకొండ బస్తీ నీట మునిగింది. ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి దేవరకొండ బస్తీని సందర్శించారు. నాలాను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని హైడ్రా బృందాలను ఆదేశించారు. పూడికతీత పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కలిసి కేబీఆర్ పార్క్ వద్ద వరద నిలిచే ప్రాంతాన్ని పరిశీలించిన మేయర్ విజయలక్ష్మి సమస్య శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కొన్ని జిల్లాల్లోనూ వర్షాలు కురిశాయి. యాదగిరిగుట్ట, ఆలేరు, రాజపేట, తుర్కపల్లి, బొమ్మల రామారం, మోటకొండూరు మండలాల్లో మోస్తారు వర్షం కురియగా యాదగిరిగుట్ట ఆలయ సన్నిధిలో చిరుజల్లులు పలకరించాయి. వేములవాడ పుణ్యక్షేత్రం తడిసి ముద్దయింది. భక్తులు వర్షంలోనే రాజన్నను దర్శించుకున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంటలు దెబ్బతింటున్నాయని నల్గొండ జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వానలు, ఈదురుగాలులకు వరి పంటలు దెబ్బతిన్నట్లు చెప్పారు. నల్గొండ, తిప్పర్తి, కనగల్, మాడుగులపల్లి మండలాల్లో పంటలు నీటిపాలయ్యాయి. దాకానే వర్షాలు పోయింది. ఇప్పుడు అదో ఏదో చేసి మేము నాటు పెట్టుకొని చేసి తీర పంట చేతికి వచ్చే ముందర వరి కోసే ముందర ఇట్లా వర్షాలు వచ్చి అకాల వర్షాలు వచ్చి ఆగమైపోయింది. గవర్నమెంట్ స్పందించి ఈ నష్టపరిహారాన్ని అంతో ఇంతో మాకు చేసే ఉపాయం చేయాలండి. వర్షానికి మొత్తం అడ్డం మురిగి మొత్తం నీళ్ళల్లో పడ్డది. మొత్తం వాటర్లోనే ఉంది, పాసిపోయింది. మొత్తం కొంత వస్తుంది దిగుబడి, అలా మొత్తం 70% పోయింది. పెట్టుబడులు మాకు ఎక్కువైనాయి. మొత్తం ఎకరానికి 25,000 నుంచి 30,000 పెట్టుబడి వస్తుంది. మాకు ఆ పెట్టుబడుల మందమన్నా గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తుందని
మా యొక్క రైతుల ఆవేదన. వరంగల్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చంద్రయ్యపల్లె గ్రామంలో వ్యవసాయ పనుల కోసం బావి వద్దకు వెళ్లిన ఓ యువకుడు పిడుగుపడి మృతి చెందాడు. నిర్మల్ జిల్లా మామడ మండలం కోరటికల్లో పిడుగుపడి వెంకటేశ్వర స్వామి ఆలయ శిఖరం పాక్షికంగా దెబ్బతింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బద్దనపల్లి గ్రామంలో పిడుగుపడి గేదె మృతి చెందింది. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం కస్నూరు గుర్నీల వాగులో ఓ యువకుడు బైక్తో సహా కొట్టుకుపోయాడు. ఆదివారం సాయంత్రం గల్లంతు కాగా సోమవారం మృతదేహం లభ్యమైంది. గాజా, ఉక్రెయిన్లపై యుద్ధాలతో పాటు అమెరికా సుంకాలతో ప్రపంచం అతలాకుతలమవుతున్న వేళ 150కి పైగా దేశాధినేతలు న్యూయార్క్లో జరుగుతున్న ఐరాస 80వ సర్వసభ్య సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశాలకు భారత్ తరపున విదేశాంగ మంత్రి జయశంకర్ హాజరవుతున్నారు. 60 ఏళ్ల తర్వాత తొలిసారి సిరియా అధ్యక్షుడు ఐరాస సమావేశాల్లో పాల్గొననున్నారు. గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం కొనసాగుతున్న వేళ పాలస్తీనాను స్వతంత్ర దేశంగా ఫ్రాన్స్ గుర్తించింది. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య శాంతికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఆదివారం బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్ పాలస్తీనాను గుర్తించాయి. 2 దేశాల ఏర్పాటే ప్రస్తుత సంక్షోభానికి పరిష్కారమని ఆ దేశాలు వివరించాయి. మరో 10 దేశాలు త్వరలో పాలస్తీనాను గుర్తించనున్నాయి. 193 ఐరాస సభ్య దేశాల్లో 3 పాలస్తీనాను గుర్తిస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రసంగించిన ఐరాస కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పాలస్తీనాకు గుర్తింపు ప్రజల హక్కు అని, అది బహుమతి కాదన్నారు. కాగా పాలస్తీనాను గుర్తించడం అంటే హమాస్ దాడులకు దక్కిన బహుమతని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు విమర్శించారు. అమెరికాతో అణ్వాయుధ ఒప్పందం న్యూ స్టార్ట్ను మరో ఏడాది పాటు పొడిగించి అణ్వస్త్ర పరిమితులకు కట్టుబడి ఉండటానికి సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. వాషింగ్టన్ కూడా తమ నిర్ణయాన్ని అనుసరించాలని కోరారు. న్యూ స్టార్ట్ ఒప్పందం ప్రకారం 2 దేశాలు తమ వద్ద 1550 అణువార్ హెడ్లు, 700 అణుక్షిపణులు, బాంబర్లు మాత్రమే కలిగి ఉండాలి. కరోనా కారణంగా 2020 నుంచి క్షేత్రస్థాయి తనిఖీలు నిలిచిపోయాయి. 2010లో సంతకం చేసిన ఒప్పందం ఫిబ్రవరితో ముగియనున్న వేళ న్యూ స్టార్ట్ను కొనసాగించకపోతే అణ్వాయుధాల విస్తరణ, అస్థిరత పెరుగుతుందని పుతిన్ హెచ్చరించారు. అణ్వస్త్ర పోటీని నివారించి అమెరికాతో స్థిరమైన వ్యూహాత్మక చర్చలకు న్యూ స్టార్ట్ మార్గం సుగమం చేస్తుందన్నారు. ఉక్రెయిన్పై యుద్ధం కారణంగా 2023లో రష్యా ఈ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. కానీ అణ్వాయుధ పరిమితులను గౌరవిస్తామని, బాలిస్టిక్ క్షిపణి పరీక్షల గురించి సమాచారం ఇస్తామని తర్వాత తెలిపింది.